శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం, నా పేరు చిలుకూరి శ్రీనివాసమూర్తి. జ్యోతిష వాస్తుశాస్త్రాల్లో గత 30 సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి రాజకీయాల్లో రాష్ట్ర దేశ భవిష్యత్తుల విషయాల్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ రోజున మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జాతకాన్ని పరిశీలన చేద్దాం. 1950 ఏప్రిల్ నెలలో చంద్రగిరి పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు జన్మించడం జరిగింది. వారి లగ్నము మిథున లగ్నము, వారి రాశి వృషభ రాశి, వారి నక్షత్రం కృత్తికా నక్షత్రం 4వ పాదం. వీరికి జాతక లగ్నాత్తు కూడా జన్మలగ్నవశాత్తు తృతీయంలో శని, అలాగే చతుర్థ స్థానంలో కుజకేతువులు, అష్టమంలో గురు శుక్రులు, నవమంలో రాహు, ఏకాదశంలో రవి బుధ చంద్రులు కూడా స్థితులై ఉన్నారు. కాబట్టి వీరి జాతకంలో రాజకీయ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనైనప్పటికీ కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా వీరు రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రస్తుతం మనకి బుధ మహర్దశ 2021వ సంవత్సరం నుంచి 2038వ సంవత్సరం వరకు కూడా నడుస్తుంది. ఈ బుధ మహర్దశలో కేతు అంతర్దశ జరుగుతూ ఉండటం గతంలో మనం చెప్పాం. 13/5/2024 ఎన్నికల ఫలితాల రోజే చంద్రగ్రహ ప్రభావం వల్ల విజయ అవకాశాలు లభిస్తాయి అని బల్లగుద్ది చెప్పడం జరిగింది అనేక మీడియా ఛానల్స్లో. 4/6/2024న బుధగ్రహ ఫలితం వల్ల గొప్ప విజయం సాధిస్తారు అని చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎదురులేని ఒక నాయకుడిగా త్రిముఖ పార్టీల కలయికచే ఆ పార్టీకి బలం చేకూరి ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు ప్రజలకులో మమేకమై వారి యొక్క పంచమ భావంలో ఉన్నటువంటి ఆ పుత్రుడి యొక్క సహాయ సహకారాలతో కూడా, అలాగే సప్తమంలో గతంలో చెప్పాము కొన్ని అవమానాలు ఎదుర్కొంటారని, వారి శ్రీమతి గారిని కూడా అవమానించడం జరిగింది ప్రతిపక్ష పార్టీ. దాంతో ఆయన బాధపడటం జరిగింది. కాబట్టి దశ అంతర్దశలు ఏ విధంగా మనకి గోచరిస్తూ ఉంటాయి, దశ అంతర్దశ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని ప్రత్యక్షంగా అలాగే కొన్ని సూచనల మేర మేము తెలియజేయడం జరుగుతూ వస్తూ ఉన్నది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి ఒక ముఖ్యమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఖ్యాతిని గడిస్తారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయడం జరుగుతున్నది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.